తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉన్న వారు బిగ్గరగా ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి వేళ సమయంలో ప్రభు వాక్యం వినడానికి వేగిరపడినటువంటి ప్రతి ఒక్కరితో నా యేసయ్య మాట్లాడబోతున్నాడు. ఆమేన్. ఆయన మాట్లాడబోతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పక్కనున్న వాళ్ళని బాగున్నారని అడగండి నవ్వుతూ. బ్రదర్ అడగండి. అడుగు బ్రదర్ని. అడిగారా? నవ్వుతూ అడిగారా? మొహం మార్చుకొని అడిగారా? హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసుని నమ్మిన బిడ్డలు మాత్రమే, ఆయన ప్రజానీకం మాత్రమే. ఎందుకంటే ఎన్నో శ్రమలు అపవాది మనల్ని పెట్టాలని కొన్ని ఇరుకులు ఒత్తులు తీసుకొస్తున్నా కూడా ప్రభు మాత్రం మన హృదయ నిండా సంతోష సమాధానాలు ఉంచుతాడండి. ఆమేన్, హల్లెలూయా. అది ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులకు, మనుషులకు, దేవుని నమ్మిన బిడ్డలకు ఉన్న వ్యత్యాసం. అందుకనే ఈ రాత్రి కొత్త సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టడానికి ఇంకా ఒక అర్ధగంట ఉన్నట్టుంది టైం. అంతేనా? అర్ధగంట ఉందా? ఎంత అయింది? 40 నిమిషాలు ఉంది. ఈ 40 నిమిషాల లోపు చక్కగా దేవుని వాక్యం విందాం. దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ సంవత్సరం నిజంగా ఎన్నో ఘట్టాలు మనల్ని దేవుడు పైకి ఎక్కలేని కొండలు కూడా ఎక్కించి ఎన్నో చేను అనుభవాలు, మధుర జ్ఞాపకాలు, బిక్కుబిక్కుమంటూ నా వల్ల కాదు అన్న పరిస్థితుల్లో కూడా దేవుడు చేయి పట్టుకొని నడిపించాడు. అయ్యో రేపు పరిస్థితి ఏంటో అని మనం నిరుత్సాహపోయి విసుగు చెందినా కూడా దేవుడు రేపటి దినం గురించి చింతించకుడి అన్న తన వాక్యాన్ని, వాగ్దానాన్ని ఆయన పిల్లలమైన మనకు ఆపాదిస్తూ మనల్ని కాపాడుతూ నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఈ సంవత్సరంలో ఎన్నో చేదు అనుభవాలు పరిచర్యలో, కుటుంబంలో, పిల్లల ఎడల ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించి ఆర్థిక, శారీరక, మానసిక ఒత్తులన్నిటినీ అధిగమించి ఆయన గొప్ప సేవ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు నాకైతే. అంతేకాకుండా ఒక నూతన సంఘాన్ని కూడా ఇలాంటి ఒత్తుల మధ్యనే, పరీక్షల మధ్యనే ఒక నూతన సంఘాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ప్రభు అవకాశం ఇచ్చారు. ఆమేన్, హల్లెలూయా. అందును బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. కొన్ని నశించిపోతున్నటువంటి ప్రజలు ఇక నా జీవితం ఇంతే, ఇక బాగుపడదు అని దేవుడు లేడు, దేవుడు ఇంకా వద్దు, లోకంలో బ్రతికేద్దామని తీర్మానం చేసుకున్న వాళ్ళని కూడా ప్రభులోనికి నడిపించగలిగిన ఒక కృపను దేవుడు నాకు ఇచ్చాడు. వాళ్ళ సాక్ష్యం నేను వినగలిగాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి పరిస్థితుల మధ్యనే దైవ కార్యాలు మనం చూడగలం. ఒత్తుళ్ళు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నప్పుడే దేవుడు మనతోనే ఉండి మన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దైవ కార్యాలు, అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఈ రాత్రి మనం నేర్చుకునే అంశము హబక్కూకు ప్రార్థన యొక్క ప్రత్యేకత. హబక్కూ ప్రార్థన యొక్క ప్రత్యేకత. అందరు చెప్పండి, హబక్కూ ప్రార్థన యొక్క. కొంతమందికి నోరే తిరగట్లేదు. అబ్బకు కాదు, హబక్కూకు అనండి. ఆయన ప్రార్థన యొక్క ప్రత్యేకత. మూలవాక్యం మనం చూస్తే హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యం నుంచి మనం చూస్తే అద్భుతమైన ప్రార్థన అదే. యెహోవా, చిన్నగా స్పీడు తగ్గించి 30 స్పీడ్లో చదవండి. యెహోవా, అది నిన్ను గూర్చిన వార్త నేను విని, చూడండి, నిన్ను గూర్చిన వార్త నేను విని భయపడుచున్నాను. యెహోవా,
చూడండి, ఆయన అంటున్నాడు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచుము. చూడండి, సంవత్సరములు జరుగుచుండగా దానిని మాకు తెలియచేయుము. కోపించుచూనే వాత్సల్యం మాపై తెచ్చుకొనమని హబక్కూకు చాలా అద్భుతమైన ప్రార్థన దేవుని సన్నిధిలో చేశాడు. చాలా అద్భుతమైన ప్రార్థన. సంవత్సరము గతించుతున్నటువంటి సంవత్సరం కొరకు చేశాడు. ప్రవేశించబోతున్నటువంటి సంవత్సరంలో దేవుడు వారి పట్ల కలిగి ఉన్నటువంటి చిత్తాన్ని, సంకల్పాన్ని తెలుసుకోవడానికి సంవత్సరములు జరుగుచుండగా దానిని మాకు తెలియచేయము. ఒకవేళ మేము అవిధేయులమైతే, ఒకవేళ తప్పిదాలు పొరపాట్లు జరిగితే కోపపడు ప్రభువా, పర్వాలేదు, కానీ కోపించుచూనే వాత్సల్యం మాపై చూపు. ఆమేన్, హల్లెలూయా. అలాగే మనం గమనిస్తే ప్రవక్త అయినటువంటి హబక్కూ దేవునికి ఈ శ్రేష్టమైన ప్రార్థన చేస్తూ వచ్చాడు. విశ్వాసి తన విశ్వాస జీవితంలో నూతన సంవత్సర ఆరంభంలో మొట్టమొదటిగా చేయవలసిన, ప్రతి విశ్వాసి చేయవలసిన ప్రార్థన ఇది. నూతన సంవత్సరం ఆరంభంలో ప్రతి విశ్వాసి కూడా చదవబడినటువంటి వేద భాగంలో రాయబడిన మాటలు, యెహోవా యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని మాకు తెలియచేయము అనే ప్రార్థన ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు చేయాలట? నూతన సంవత్సరం యొక్క ఆరంభములోనే మనం ఈ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగే మనం గమనిస్తే మనకు ఈ డిసెంబర్ యొక్క 31వ తారీఖున మధ్యరాత్రి వేళ మనకు ఎలా ఉంటుందంటే, పాత సంవత్సరపు చివరి గడియపు ఆలోచనలు ఎలా ఉంటాయట? పాత సంవత్సరపు చివరి గడియల యొక్క ఆలోచనలు. అలాగే నూతన సంవత్సరం యొక్క ఆరంభ గడియల్లోనూ ప్రతి విశ్వాసి తాను ఆశించిన నూతనత్వం కొరకు ఎదురు చూస్తున్న సమయం ఇదన్నమాట. ప్రతి విశ్వాసి కూడా ఈ యొక్క చివరి గడియలు, మరలా నూతన సంవత్సరపు యొక్క ఆరంభము యొక్క గడియల కొరకు ఎదురు చూస్తున్నటువంటి సమయం అన్నమాట. నూతన సంవత్సరంలో ఏం చేయాలనుకున్నారు మీరు? మిమ్మల్ని అడగాలని నాకు ఆశ కలిగింది. ఇప్పుడే, ఈరోజే, లేకపోతే వారం రోజుల ముందే, లేకపోతే డిసెంబర్ 1 నుంచే రాబోతున్న 2000లో నువ్వు ఏం చేయాలనుకున్నావు? ఏం ఆశపడ్డావు? ఎవరైనా చెప్పగలరా? ఎవరు ఏమనుకోలేదా? మరి అనుకుని చెప్పడానికి భయం ఎందుకు? అందరూ ముఖాలు మార్చారేంటి? ప్రైజ్ ది లార్డ్. నేనైతే అనుకున్నాను, ఆస్తులు అడగలేదు, అప్పులు తీర్చమని అడగలేదు. 25 క్షమించండి, 25లో నూతన ఆత్మలు కావాలి, సంఘ పరిచర్య విస్తరించాలి, నూతన దర్శనాలు కావాలి, పరిశుద్ధాత్మ కార్యాలు సంఘంలో జరగాలి అని కోరుకున్న దేవుణ్ణి. నా కోరిక అది. నా కోసం నేనేం అడగలేదు. మీరు ఎవరి కోసం అడిగారు? మీ భర్త కోసం అడిగారా? మీ పిల్లల కోసం అడిగారా? ఏదో ఒక ఆలోచన అనేది మనకి ఈ చివరి గడియల్లో ఉంటుందన్నమాట. ఉందా లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక తీర్మానం అనేది మనము ముందే సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు లేకుండా దేవుని దగ్గర నుంచి మనం ఏది కూడా పొందుకోలేము. ఒక సిద్ధపాటు అనేది మనలో జరగాలి. సిద్ధపడినప్పుడే ప్రభు ఇచ్చేదేంటో మనం కన్నులారా చూడగలం. ఆ సిద్ధపాటు తత్వం లేకుంటే మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడలేమన్నమాట. ఒక సిద్ధపాటు, దిద్దుబాటు, నూతన తీర్మానం అనేది
దేవుని సన్నిధిలో ప్రతి క్రైస్తవ విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనది. 1 సిద్ధపాటు, 2 దిద్దుపాటు, 3వది తీర్మానం, 4వది ఆ తర్వాత దేవుడిచ్చే ఆశీర్వాదం అనే వాగ్దానం. ఈ 3 మనం కలిగి ఉన్నప్పుడు నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకున్నాడో దాన్ని మనం చూడగలం, దాన్ని మనం పొందుకోగలం. ఏదో పోతున్నామని వెనకడికి ఇశ్రాయేలీల ప్రజలు, అందరు నాకాయ చూడండి, మందిరానికి వచ్చి ముచ్చట్లు పెట్టుకోకండి దయచేసి. ఇక పాతది వదిలిపెట్టండి, ఆ స్వభావం. ఇంకా చివరి గడియల్లో కూడా ఈ స్వభావం ఎందుకండి బాబు? హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి యవనస్తులు, తాగుబోతోళ్ళు, కొంతమంది లోకాశ పిచ్చోళ్ళు ఉన్నట్టు మాత్రం దొంగ తీర్మానాలు మాత్రం చేయొద్దు. వాళ్ళు అనుకుంటారు ఈ 31st నైట్ ఒక్కరోజే తాగుతాను, తిండిపోతులు అనుకుంటారు ఈ 31st నైటే బాగా చికెన్ మటను తింటాను అని. ఈ ఒక్కరోజు రాత్రి, ఇంకా వచ్చే సంవత్సరం 1 తారీఖు 12 అయిందంటే ఇంకా నేను వచ్చి రేపటి నుంచి ఏమి కూడా తాకను, ముట్టుకోను, అసలు వాసన కూడా చూడనని దొంగ తీర్మానాలు చేస్తారు. ఇక ఆ కొత్త సంవత్సరం ఈవినింగ్ అయ్యే లోపు ఈ తీర్మానంలో నిలబడరు వాళ్ళు. అంటే స్థిరత్వం లేని యొక్క జీవితం. ఈరోజు దేవుని బిడ్డలుగా అలాంటి యొక్క స్థిరత్వం లేని జీవితం మనకొద్దు. ఒక స్థిరత్వం అనేది ఉండాలి. అది మనం కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం. దయచేసి ఈ దొంగ తీర్మానాలకు పులి స్టాప్ పెట్టి స్థిరమైన తీర్మానం చేద్దాం. ఏ తీర్మానం చేద్దాం? స్థిరమైన తీర్మానం. పురుషులైతే మనం బలంగా స్థిరమైన తీర్మానం చేయాలి. హల్లెలూయా. ఉండాలి. ఉండకపోతే జీవితం ఎలయనగా పాపం వలన వచ్చు జీతం నాకు చేసిన పాపాలకు ప్రతిఫలంగా. ఎందుకు చెప్తున్నానంటే రేపు దినం మనది కాదు. మనం చేస్తున్న ప్రతి పాపానికి ఒక జీతం అనేది ఉంది. ఆ జీతం ఎలా గిఫ్ట్గా ఇస్తాడు దేవుడు అంటే రోగాల ద్వారా ఇస్తాడు. మరణం ఎలా తెప్పిస్తాడట? నువ్వు పరిశుద్ధురాలువై రోగం వస్తే అది వేరే సంగతి. నిత్య జీవం ఉంది, అది వేరే సంగతి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ రాత్రి అంటే రేపు మనది కాదు, మరుక్షణం మనది కాదు. ఈ సంవత్సరం ఎన్నో దుర్ఘటమైనటువంటి సంఘటనలు విన్నాను. చిన్నపిల్లలు 5వ సంవత్సరం వయసులో పిండి బడికి వెళ్ళే అమ్మాయి హార్ట్ అటాక్తో చనిపోయింది. 6th క్లాస్ చదివే అమ్మాయి హార్ట్ అటాక్తో చనిపోయింది. 30 సంవత్సరాల వయసు గల యవనస్తుడు హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఎన్ని మరణ వార్తలు, మరణ మృదంగం విన్నామో. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే ఇవన్నీ వాళ్ళని ఆవహించినా మనల్ని ఆవహించలేదంటే దేవుని యొక్క కృప. మనం నీతిమంతులమని, మనం యథార్థవంతులమని బ్రతికిలేం. దేవుని యొక్క కృపలోనే ఒక అవకాశం ఇచ్చాడు. ఈ సంవత్సరమైనా మనందరికీ తెలుసు, యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. ఒక అంజూరపు ద్రాక్ష తోటలో ఉన్న ఒక అంజూరపు చెట్టు ప్రతి సంవత్సరం వచ్చి యజమానుడు ఈ సంవత్సరం అన్నా కాపు కాసిందేమో అని చూస్తూ ఉన్నాడట. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, కాయ లేదు, పండు లేదు. ఒకరోజు యజమానుడు వచ్చి పనుడిని జీతగాని అంటున్నాడు, ఒరే ఎన్ని రోజులు దానికి ఎరువు వేస్తావు? దానివల్ల ఈ భూమి నీరు వ్యర్థమైపోతున్నాయి, ఇదంతా వేళ్ళు విస్తరించిపోయి పక్కన చెట్లను కూడా ఉండనివ్వట్లేదు, బ్రతకడానికి వీలు కలగనివ్వటం లేదు. అందుకనే దీన్ని నరికి అగ్నిలో కాల్చివేయి, దీని స్థానంలో ఇంకో మొక్కను పెట్టు అంటాడు దేవుడు. అప్పుడు ఆ తోటమాలి అంటాడు, అయ్యా కాళ్ళు పట్టుకొని ఈ ఒక్క సంవత్సరం ఉండని, పోయిన సంవత్సరం అదే వర్తమానం చెప్పాను మీకు, ఈ ఒక్క సంవత్సరం ఉండని, ఫలించినా సరే, ఫలించకపోతే నేనే నరికి నువ్వు రాకమునిపే అగ్నిలో వేస్తా. ఆ అంజూరపు చెట్టుకు అవకాశం ఇచ్చినట్లుగా ఈ దినాన మనకు అవకాశం ఇస్తున్నాడు. అందుకనే మన పాత జీవితాన్ని ఈరోజు విడిచిపెట్టి ఒక నూతన జీవితాన్ని ప్రభువులో ప్రారంభిస్తే నిత్య రాజ్యం మనకుంది. ఏముందట? లయము కాని రాజ్యం ఉంది.
ఈ భూమి మీద ఈ శరీరం మట్టిలో కలిసిపోతే తిరిగి మరలా ఆయన నమ్మితే మహిమ శరీరం మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఇవన్నీ వరాలు ఉన్నాయి మనకు. ఈ భూమి మీద వెండి బంగారం లేక మనం నానా పాటలు పడుతున్నాం. దేవుని నమ్ముకొని మర్యాదకు బతికితే మన కాళ్ళ కింద బంగారపు వీధుల్లో తిరుగుతామని ఉంది ప్రకటన గ్రంథంలో. రాజుల వలె జీవ కిరీటాన్ని మనకిస్తాడట. మరుగైన ఇశ్రాయేలీలు తిన్న మన్నా కంటే మరుగైన మన్నా మనకిస్తానన్నాడు. జీవవృక్ష ఫలాలు ఆదాము తినలేదు. వాళ్ళు తినే అర్హత వాళ్ళు పోగొట్టుకున్నారు. వాళ్ళు తినలేని దాన్ని కూడా రేపు పరలోకం మనం వెళ్తే మనకు జయించు వానికి నేను పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను అనే గొప్ప వాగ్దానాలు మనకున్నాయి. అందుకనే నా దేవుని బిడ్డలారా, నేను ఏమంటున్నానంటే ఈరోజు ఒక స్థిరమైనటువంటి తీర్మానం అనేది మనకు జరగాలి. జరిగినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. అందుకనే పాపం వలన వచ్చే జీతం ఏంటట? మరణం. దేవుని నమ్మకమునుపు 100 చేశాం, 1,00,000 చేశాం. వాటికి గోరి కడదాం ఈరోజు. వాటికి అన్నీ ఏం కట్టాలట? గోరి సమాధి కట్టేసి ఈరోజు నూతన జీవితం యేసయ్యలో మనం ప్రారంభిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నూతన సంవత్సరపు ఆరంభపు గడియల్లో ప్రతి విశ్వాసి తాను ఆశించిన నూతనత్వం కొరకు ఎదురు చూస్తున్న ఈ సమయంలో ప్రభు అంటారు కదా మనల్ని, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, ఆయనను నీవు అనుసరించు, ఆయన నీవు నమ్ముకో, ఆయన నీ కార్యాలన్నిటినీ నెరవేరుస్తాడు. 137వ కీర్తన 4-5 వచనాలు చదువుదాం. 37వ కీర్తన 4-5 వచనాల్లో ఆయన కొరకు ఎదురు చూస్తున్న ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, చదువుదామంటారా? 37:4-5 వచనాలు. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన ఏం చేస్తాడంటే, ఆయనను బట్టి ఈ చివరి గడియల్లో మనం ఆనందపడుతుంటే, ప్రభువా నువ్వు ఏమిచ్చినా ఏమి ఇవ్వకున్నా నా దేహంలో ప్రాణం ఉంచావు, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, అందును బట్టి నిన్ను మహిమపరుస్తున్నాను, అందును బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను అని మనం ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన మన హృదయాల వాంఛలను తీర్చి, ఆయన మన కోరికను సిద్ధింపజేసి, ఆయన మన ఆలోచనలు యావత్తు సఫలీకృతం చేసి మన కార్యాలన్నిటినీ నెరవేర్చే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఆయన వాగ్దానాలు ఎలా ఉంటాయంటే, శక్తివంతమైన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ విరిగి నలిగిన హృదయముతో కృతజ్ఞతా భావంతో ప్రభు పాదాల చెంత మోకరిల్లి, దేవాని చిత్తానుసారమైనటువంటి ఆలోచనలు కార్యాలు నా జీవితంలో జరిగించని హబక్కు చేసినటువంటి ప్రార్థనను మనందరం కూడా తప్పక చెయ్యవలసిన వారమై ఉన్నాం ఈరోజు. హల్లెలూయా. నీ చిత్తానుసారంగా మా జీవితాల్లో కూడా కార్యాలు జరిగించు ప్రభువా అని హబక్కు చేసినటువంటి ప్రార్థనను ప్రతి క్రైస్తవ విశ్వాసి చెయ్యవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందండి. ఆమేన్. హల్లెలూయా. మనం ముందుకెళ్తే, ఎందుకని ఈ ప్రార్థన ప్రతి క్రైస్తవ విశ్వాసి చెయ్యాలని మన హృదయానికి గనక మనము ఆలోచన క్వశ్చన్ మార్క్ వేసుకొనగలిగితే, సమస్యల వలయాల్లో మనం చిక్కుకొని బ్రతుకు భారంగా వెళ్ళబోస్తున్నటువంటి దినాల్లో రేపటి మీద గంపెడంత ఆశ పెట్టుకొని వాగ్దానాల నెరవేర్పు కొరకు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని జయ జీవితం కొరకు ఎదురు చూసే ప్రతి సగటు విశ్వాసి కూడా ఈ ప్రార్థన నేర్చుకున్నప్పుడే వారి జీవితాల్లో క్రీస్తు విజయాలు మనం చూడగలుగుతాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క విజయాలు మన జీవితాల్లో చూడగలుగుతాం. హల్లెలూయా. దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థనా జీవితం, దేవుని చిత్తానుసారమైనటువంటి ఆలోచన కోరికలు మనం కోరుతున్నప్పుడు దేవుడు తప్పక మన జీవితంలో నెరవేరుస్తాడండి. హల్లెలూయా.
దేవుని సమయం వచ్చినప్పుడు తగిన సమయమందు మనం చేసిన ప్రతి ప్రార్థనలో ఆయన ఆలకించి ఆయన దగ్గర ఆ ప్రార్థన యొక్క పాత్రలో వాటిని నింపి మనకు అవసరమైనటువంటి సమయములో వాటిని మనకు అనుగ్రహిస్తూ మన జీవితాలని, మన పిల్లల జీవితాల్ని ఉన్నత తారాస్థాయికి తీసుకెళ్ళగలిగినటువంటి దేవుడు అండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం గమనిస్తే ప్రతి విశ్వాసి కూడా ఎలా చూస్తున్నారట? బ్రతుకు భారంగా వెళ్ళబుచ్చుతూ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని జయ జీవితం కొరకు ఎదురు చూసే గడియలు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు దేవుని కార్యాలు చూడగలం? ఇంకెప్పుడు మనం తొందరపడితే కావండి. 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వపు చెరలో సంఖ్యల మధ్యలో వస్త్రాలు సరిగా లేకుండా ఆ బానిస బ్రతుకులో ఈ మట్టి ఇటికలు చేస్తూ వాళ్ళ కాళ్ళతో మట్టి తొక్కుతూ వాళ్ళు బానిస బ్రతుకుతూ కళ్ళల్లో ఒత్తులేసుకొని జయ జీవితం కొరకు భారంతో బ్రతుకు వెళ్ళబుచ్చుతూ 430 సంవత్సరాలు ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడా ప్రార్థిస్తూనే ఉన్నారు. దేవుని సమయం అంటూ ఒకరోజు వచ్చింది. సమయం వచ్చినప్పుడు ప్రభు ఇదిగో పారిపోయి మిథ్యాను దేశములో బ్రతుకుతున్నటువంటి పిరికివాడిలాగా మారిపోయినటువంటి, సకల విద్యల్లో ప్రావీణ్యత చెంది వాటన్నిటిని విడిచిపెట్టి నా వల్ల ఏమీ కాదు అని ఒక నిరుత్సాహపు ఊబిలో చిక్కుకుపోయినటువంటి మోషేను తట్టి లేపకొచ్చి ఆయన హోరేబు పర్వతాలలో ఒక పర్వతం మీద మోషేకు ప్రత్యక్షత ఇచ్చి మోషేని పిలిచి, ఇదిగో నా ప్రజల బాధ నిశ్చయముగా చూచి ఉన్నాను, వారు పెట్టిన మొర నా యొద్దకు చేరి ఉంది, నిన్ను వారి యొద్దకు పంపిస్తున్నాను అన్నాడు. ఇదిగో నువ్వు ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరముల నుంచి దైవ సన్నిధిలో నువ్వు మొర పెడుతున్నావో, ఏ విషయం కొరకైతే గువ్వవలే మూలుగుతున్నారో సోదరులారా, ఆ తరుణం ప్రభు జవాబిచ్చే రోజు కొత్త సంవత్సరంలో నీ ముందుకు రాబోతుంది. నువ్వు ఊహించని రీతిగా అద్భుత కార్యాలతో దేవుడు నీ ముందుకు రాబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడు నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. నువ్వు ఊహించని రీతిగా, నువ్వు అడిగిన వాటికంటే, నువ్వు అడగని వాటికంటే, నువ్వు ఊహించిన దాటికంటే ప్రభు నీ పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఇది నా వల్ల కాదు, ఇక ప్రార్థించాను. గర్భఫలం కొరకు ప్రార్థించి నిరుత్సాహపడ్డ వాళ్ళు ఉన్నారు. పిల్లల జీవితం కొరకు ప్రార్థించి, ఉద్యోగాల కొరకు ప్రార్థించి నిరుత్సాహపడ్డవారు ఉన్నారు. అప్పుల కొరకు ప్రార్థించి నిరుత్సాహపడ్డవారు ఉన్నారు. శరీర రోగాల గురించి ప్రార్థన అంశం ఎత్తుకొని నిరుత్సాహపడ్డవారు ఉన్నారు. పిల్లల జీవితాలు బాగుపడటం లేదే, వీడు ఎలా దారికి వస్తాడని ప్రేయర్ రిక్వెస్ట్లు అడిగి ఉపవాస ప్రార్థన చేసి దాన్ని మధ్యలోనే ఎత్తేసి నిరుత్సాహపు ఊపిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. అయ్యో, నష్టం వెంబడి నష్టం, కష్టం వెంబడి కష్టం, ఎంత కష్టపడ్డా తుదకు ఏమి మిగలకుండా మరలా శూన్యంగా ఉండిపోతుందని, ఆ శూన్యములో అభివృద్ధి కావాలి అని, సమృద్ధి కావాలి అని ప్రార్థించి ఈ అన్ని విషయాల్లో నీ ప్రార్థన అంశాలు పక్కకు పెట్టావేమో నీవు, కానీ సైన్యములకు అధిపతి అయిన నా దేవుడు మాత్రం నీ ప్రతి ప్రార్థన ఆయన వినికిడిలో దాచి ఉంచాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నువ్వు విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టని దేవుడు ఈరోజు మన ప్రేమ కలిగిన యేసయ్య. నీ ప్రతి ప్రార్థన అంశము ఆయన యొక్క బుడ్డిలో నీ కన్నీళ్లు మూటగట్టి ఉంచాడు, వాటిని వెలగా కట్టాడు. నీకు నిరుత్సాహం రావచ్చు, దేవునికి నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసిన ఆయన విసుక్కోడు. ఆయన వింటూ ఉంటాడనమాట, ఆయన ఆలకిస్తూ ఉంటాడనమాట. ఇశ్రాయేలీల ప్రజ మొర నిజముగా ఎలా దేవుని సన్నిధికి చేరిందో నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఉంది. నమ్మితే బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని మహిమపరు. నువ్వు నమ్మితే నూతన సంవత్సరంలో దేవుని కార్యాన్ని చూడగలుగుతావు. నువ్వు నమ్ము,
ఈ అంశాలు ఎత్తిపట్టి దైవజనుల్లో నుంచి మాట్లాడి, నా ప్రార్థన నీ సన్నిధిలో ఉందని నన్ను బలపరిచావు అని ఈ రోజు నుంచి నేను పరిశుద్ధుడిగా జీవిస్తాను, ఒక తీర్మానంతో జీవిస్తాను. ఆ వాగ్దానము నాకు కావాలి. ఒక యాకోబు వలె పశ్చాత్తాపడి మూలుగుతూ యెహోవా రేవు దగ్గర నిజమైన పశ్చాత్తాపము కలిగినప్పుడు నిజమైనటువంటి జయ జీవితం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన జయ జీవితం నీకు ఇస్తాడు. 430 సంవత్సరాల యొక్క మొర, ఏ రోజు కూడా విసుగుపడలేదు వాళ్ళు. 4 తరాలు గతించిపోయాయి. వారి పిల్లలు కూడా దేవుని వైపు చేతులెత్తి, మా పితరుల దేవుడు మా యొద్దకొచ్చి ఏదో ఒక రోజు ఈ బానిస సంఖ్యలను తెంపి మమ్మల్ని నడిపిస్తాడని. హల్లెలూయా. ఆ విశ్వాసం ఎక్కడా అని అడుగుతున్నాడు దేవుడు నీలో. ఆ విశ్వాసం ఎక్కడా అని ఈరోజు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అలాంటి విశ్వాసం క్రీస్తుని నమ్మిన నీలో వాళ్ళకంటే 100 రెట్లు ఎక్కువగా ఉండాలి. ఎలా ఉండాలట? 100 రెట్లు ఎక్కువ ఉండాలి. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, మన కొరకు ఆయన దిగి వచ్చాడు. వాళ్ళ కొరకు మోషేను పంపిస్తే మన కొరకు ఎవరు వచ్చారట? మోషే కాదు, సాక్షాత్తు సర్వోన్నతుడైనటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి యేసయ్య నీ కొరకు నా కొరకు వచ్చాడు. హల్లెలూయా. మన విశ్వాసం గొప్పదై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. 4 తరాలు గతించిన ప్రార్థన మాత్రం ఆగలేదు. ఈరోజు అంశాలు ఎత్తిపట్టి ఈ సంవత్సరంలో ఎన్ని ప్రక్కన పెట్టావో వాటన్నిటినీ ఒక్కసారి మరల దైవ సన్నిధిలో ఈ చివరి గడియల్లో జ్ఞాపకం చేయవలసిన అవసరత ఎంతైనా ఉందండి. ఆమేన్. హల్లెలూయా. ఇక నా జీవితం అయిపోయింది అనుకున్న వాళ్ళని కూడా దేవుడు బ్రతికిస్తాడండి. ఆమేన్. నా జీవితం అయిపోయింది, నాకెవరు లేరు, నేను ఒంటరిని, ఈ బ్రతుకుట కంటే చావటం మేలు, ఈ సమస్యలు అనుభవించటం కంటే చావటం మేలు అనుకునే వాళ్ళని కూడా దేవుడు బ్రతికించి సాక్షులుగా నిలబెడతాడండి. ఆమేన్. దానికి ఉదాహరణ నేనే. దానికి ఉదాహరణ మరియమ్మ. మరియమ్మ ఒక విగ్రహారాధికురాలు, పూజలు చేయంది బతకపోయేది. మరియమ్మ జీవితం మీద విరక్తి కలిగి చావాలనుకుంది. మీకు పాస్టర్ కాక మునుపు అప్పుల బాధ తట్టుకోలేక 2009లోనే 10 రూపాయల వడ్డీ నాలాంటోడు ఎవడు ఉండడు. హల్లెలూయా. ఆ అప్పులన్నీ కట్టలేక జీవితం మీద విరక్తి చెంది ఇదే చివరి రోజు అనుకుని రైలు కింద తలకాయ పట్టాల మీద పెట్టే ఒక చివరి గడియలో అక్కడి నుంచి దేవుడు లేపుకొచ్చి ఇక్కడ పెట్టాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎలాంటి నిరుత్సాహంలోకి మీరు వెళ్ళిపోకూడదు. ఆమేన్. దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఉండండి. ఆమేన్. మాకంటే తెలియక వెళ్ళిపోయాం. ఆ రోజు మాకు చెప్పేవాడు లేడు, బలపరిచేవాడు లేడు, ఆదరించేవాడు లేడు, ప్రార్థన చేసేవాడు లేడు, ధైర్యపరిచేవాడు లేడు, తప్పు చేస్తే హెచ్చరించేవాడు లేడు. ఈరోజు మీకు ఒక కాపరు ఉన్నాడు, అనుభవాలు చెప్పేవాడు ఉన్నాడు, దేవుని వాక్యము విషదపరిచేవాడు ఉన్నాడు. నేర్చుకొని బలపడి వాక్యాన్ని గట్టిగా పట్టుకొని దేవుని దగ్గర నుంచి యాకోబులాగా ఆశీర్వాదాలను తీసుకోవాలి. బలత్కారులు పరలోక రాజ్యాన్ని బలవంతంగా స్వతంత్రించుకుంటున్నారని యేసు ప్రభు చెప్పాడు. మరి మనకేం మాయదారు రోగం? దేవుని నమ్ముకొని ఎవడో దారిన పోయే దానయ్య బలత్కారంగా తీసుకుంటుంటే ఆయన వారసులమైన మనకు ఏం మాయదారు రోగం? అందుకనే ఈరోజు ఎలాంటి నిరుత్సాహపు ఊబిలోకి వెళ్ళిపోయిన టైం ఎంత అయింది? పావు తక్కువ, కరెక్ట్ నిమిషాలతో సహా చెప్పు. 11:52.
48? సరే, ఓకే. బలమైన వర్తమానం ఇంకా ముందు అయిపోలేదు. హల్లెలూయా. ఒక్క 2 నిమిషాలు కొనసాగించి అందరం తీర్మానాలు చేద్దాం. చూడండి, వాళ్ళ జీవితాల్లో కళ్ళల్లో ఒత్తులేసుకొని దేవుని ప్రత్యక్షత కొరకు 400 సంవత్సరాలు చూశారు. ప్రతి విశ్వాసి కూడా ఇలాంటి యొక్క ప్రార్థన, మనం హబక్కు చేసిన ప్రార్థనను చేసినప్పుడు మన సమస్యలన్నీ తీరుస్తాడు. హల్లెలూయా. మన సమస్యలన్నిటినీ ప్రక్కన పెట్టి ప్రార్థనను మన హృదయంలో ఎత్తుకోవాలి. ప్రార్థన ద్వారా జయించనదంటూ ఏముండదు. ప్రతి క్రైస్తవ విశ్వాసకి ప్రార్థన ఆయుధం. ప్రార్థన ద్వారా ఎంత పెద్ద సమస్యనైనా మనం జయించగలం. ఆమేన్, హల్లెలూయా. ఎంత పెద్ద సమస్యనైనా జయించగలం. ప్రార్థన పరులైన ప్రభువు కూడా శిష్యులకు ప్రార్థన గురించి ఎక్కువ ఉపదేశం చేశాడు. పట్టుదల కలిగి ప్రార్థన చేయండి, మెలకువగలిగి ప్రార్థన చేయండి. అపోస్తలుడైన పౌలు ప్రార్థన గురించి నేర్పించాడు. యేసు ప్రభు వెళ్తూ వెళ్తూ, ఇదిగో పైనుండి శక్తి పొందేంత వరకు మీరు యెరూషలేములో కనిపెట్టుకొని ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా ఏం కలగజేశారట? వర్షము పడకుండా 3.5 సంవత్సరాలు ఆపాడు. ప్రార్థన ద్వారా వర్షం పడేటట్లు చేశాడు. ప్రార్థన ద్వారా అగ్నిని దింపాడు. యెహోషువ యుద్ధములో చీకటి పడుతుందని, శత్రువులు జయిస్తారని, ఉన్న పాటున యుద్ధములో వాళ్ళు చంపినా చస్తానని ఉన్న పాటున మోకరిల్లి ప్రభుకు ప్రార్థన చేసి, సూర్యుడా నువ్వు అయ్యానోలులో ఆగో, చంద్రుడా నువ్వు గిబియోనులో నిలువుము. యుద్ధము జరిగే వరకు ఒక మానవుడు ఆజ్ఞాపిస్తే దైవ ప్రార్థన శక్తి ద్వారా యుద్ధములో జయముందేంత వరకు సూర్యచంద్రులు ఒక్క అడుగు కూడా కాలం ముందుకు నడవలేదు. చప్పట్లు కొడతారు అనుకోని ఈ పాటికి. కానీ 10వ అధ్యాయం యెహోషువ ఎప్పటికీ చరిత్రలో జరగలేదట. ఒక నరుడు ఆజ్ఞాపించాడట యేసయ్య నామంలో. ఆ మాట కూడా ఉంది. హల్లెలూయా. అమ్మా, నీ ఎదుట నిలవలేరు. ప్రార్థనకు అంత శక్తి ఉంది. కఠినాత్ముడు, స్త్రీల వ్యామోహం పిచ్చి కలిగినోడు ఎవరు? సంసోన కాదు, షూషాను కోటలో ఉన్నటువంటి, ఎస్తేరు కాలంలో ఉన్నటువంటి రాజు అయినటువంటి అర్తహాషస్త ఆయనే కదా. ఆయనకు భార్య మాట వినలేదని విడాకులు ఇచ్చాడట. ఏం మాట వినలేదు? పిచ్చోళ్ళు, పిచ్చోళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాడు పనికి మాల వాళ్ళందరినీ తాగే విందుశాలకు పిలిచాడు. తాగే విందుశాలకు పిలిచి ఆమెను జుబుస్సైనటువంటి ఆకారంతో వాళ్ళ మధ్యకు ఆజ్ఞాపిస్తున్నాను రమ్మని చెప్పాడు. చెప్తే ఆమె రాలేదు. ఆమె రానందుకు ఉన్నపాటున రాణి కావాలని ప్రకటన చేశాడు. అలాంటి యొక్క క్రూడి యొక్క మనస్తత్వాన్ని ఎస్తేరు యొక్క ప్రార్థన ద్వారా జయించి వాడికి బుద్ధి చెప్పింది. అర్థం కాలేదనుకుంటాను. ఇంకా అర్థమైతే ఆమెననేవాళ్ళు. హల్లెలూయా. ఎస్తేరు ప్రార్థన అలాంటి యొక్క పిచ్చోడిని మార్చింది. 3 రోజులు ఉపవాస ప్రార్థన. ఎన్ని రోజులు? నీ భర్త కోసం కఠిన ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, మారుస్తాడు. నీ భార్య కొరకు ప్రార్థన చేయి, నీ పిల్లల కొరకు ఉపవాసం నిజంగా మొరపెట్టు. దేవుడు ఈరోజు, ఆ రోజు ఉన్న దేవుడు ఈరోజు ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు వయసుతో పరిమితమైన వాడు కాదు. సృష్టి ఆరంభంలో ఎలా ఉన్నాడు, ఇశ్రాయేలీలతో ఎలా ఉన్నాడు, ఈరోజు రేపు సృష్టి అంతమైపోయేంత వరకు ఆయన మార్పు లేనివాడు, మార్పు చెందని దేవుడు. ఆమేన్. అందుకనే నీ మొర నిజముగా ఉండాలట. ఎలా ఉండాలట? నిజముగా ఉండాలట మొర. నేను ఎన్నో జవాబులు పొందుకున్నాను.
ప్రార్థన శక్తివంతమైంది. ఇక్కడున్న నా కూతుర్ని నేను నవ్య ఎంగేజ్మెంట్కి పోతే ఆ అమ్మాయికి హార్ట్ అర్జెంటుగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారు. ఏ హార్ట్ అట? ఓపెన్ చేసి హార్ట్ సర్జరీ చేయాలని రైలు పరిగెత్తించాలని చూశారు డాక్టర్లు. మీరాలు కూడా మేము అందుబాటులో లేము. కేవలం నేను అస్సలు ఏ మాత్రం కూడా వనకకుండా జనకకుండా నేను నీ సేవకుని, నేను నీ పని మీద ఉన్నాను. బ్రతికితే నీ పనిలో ఒక పాత్రలుగా వాడబడతారు. ఆల్రెడీ బాప్తీసం కూడా ఇచ్చేసాను. చనిపోయినా నీకు స్తోత్రం, బ్రతికినా నీకు స్తోత్రం అని ముందుగా దేవునికి కృతజ్ఞత చెప్పి మిర్యాలగూడెం వచ్చినాక కూడా భయపెట్టే పని చేశారు. అమ్మాయి శ్వాస తీసుకోవట్లే, ఆక్సిజన్ తీస్తే చచ్చిపోతాయి. అట్లాంటి పరిస్థితుల్లో అమ్మగారు కాళ్ళు నేను చేతులు పట్టుకొని ఏడ్చుకుంటూ అంబులెన్స్లో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాం. చరిత్రను తిరగరాసి దేవుడు ఇప్పటివరకు ఏ ఆపరేషన్ లేదు. మీరందరూ ఎరిగిన సత్యం ఇది. ప్రార్థన బలం గొప్పది. హల్లెలూయా. ఇంతవరకు గుండె ఆపరేషన్ లేదు, అసలు ఏమీ లేదు. ఏం లేదట, ఏమీ లేదు. అపవాది మనల్ని దేవునికి దూరం చేయాలని, భ్రమపరచాలని, ఇబ్బందుల గుండా ప్రయాణం చేసి దేవుని మీద అసహ్యం పుట్టించాలని ఎన్నో కుయుక్తులు పన్నుతాడు. మన ప్రార్థన ఏమై ఉండాలి? హబక్కూకు ప్రార్థన వలె పట్టుదల కలిగిన ప్రార్థన చేయాలి. అందుకనే ప్రార్థన గురించి మీరు బలమైనటువంటి ప్రార్థన పరులాగా మారాలి. చివరిగా మనం గమనిస్తే హబక్కూకు యొక్క ప్రార్థనలో 3 భాగాలుగా మనం విభజించి నేర్చుకోవచ్చు. ఇదంతా చెప్తే ఈ రాత్రి మీరు ఇక్కడే నిద్రపోతారు. రేపు ఉదయం మిమ్మల్ని వదిలిపెట్టకుండా చెప్తా. అది రేపు ఉదయం వస్తారుగా 10ంటికి, అప్పటి నుంచి 4 పాటలు పాడించి ఇక మొదలు పెడతా వాక్యం. 3 భాగాలు విడమర్చి చెప్పేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటారు? వద్దంటారా? చెప్పమంటారా? హల్లెలూయా. ప్రార్థన యొక్క శక్తిని గ్రహించి ప్రార్థన మొదలు పెట్టాడు. ఏమని? అయ్యా, సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యము, సంవత్సరం జరుగుతుండగా దానిని మాకు తెలియచేయి. ఈరోజు మనం అడగాలి, జరగబోతుంది ఏంటో తెలవాలి. ఆమేన్. ఆడు చిలక జాతకం వాడు మనకి ఏదో చెప్తాడు. ఆల్రెడీ జీవితంలో జరిగే చిలక జాతకం పిచ్చి ఏముంది? ఎంతమందికి ఉంది ఇక్కడ? ఒకరోజు అడిగా, నీ జాతకం బాగుంటే ఇక్కడెందుకు మీ చిలకను పెట్టుకుంటావు అన్నాను. వాడి జాతకం బాగలేకనే ఆ చిలక ప్రాణాలు తోడేస్తూ ఒక మూగ పక్షిని హింసిస్తున్నాడు. దానికి తోడు మనం తగుదునమ్మా అని ఎవరికి పడితే వాళ్ళకి చేయిస్తాం. జాగ్రత్త. మన తల రాతను మార్చిన వాడు యేసయ్య. హల్లెలూయా. ఏ రోజు ఒకడు అన్నాడు, ఇక ఎందుకులే వేసుకోవటం అని నేను ఇక వదిలేసి వచ్చాను కనికరించి. కానీ మీ బాబు పేరు ఏమన్నాడు? మా ఇంటికి వెళ్ళాము ఈరోజు. వెళ్తే మా బాబు పేరు ప్రణయ్ కుమార్ అన్న. బస్ సూపర్ ఉంది అన్నాడు. మీ అమ్మాయి పేరు ఏం పేరు అన్నాడు. మా అమ్మాయి పేరు ప్రవళిక అన్న. ఇంకా బాగుంది అన్నాడు. మీ అమ్మగారి పేరు విజయ, నాకు తెలుసు, ఇంకా బాగుంది. అయితే నీ పేరులో మెలకుందంట. ఏముందట నా పేరులో? ఒరే నాయన, మెలకలన్నీ తీసి ఆశీర్వదించే వారసుడిగా ఆయన చేశాడు. ఇక గట్టిగా వేసుకుందాం అనుకున్నా కానీ నాకు టైం లేదు. పట్టుకుంటే వదిలిపెట్టకుండా పట్టుకుందాం అనుకున్నా, టైం లేక వదిలేసాను. హల్లెలూయా. పేరులో జాతకాలలో ఏమి లేదండి. మన బుద్ధి మారాలి, మన మనస్సు మారాలి, హృదయం మారాలని చెప్పాడు దేవుడు. ఆమేన్. ఇది మంచిగా ఉంటే జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అందరం లేచి నిలబడదాం. ప్రభువా, ఈ రాత్రి మాతో మాట్లాడుతూ వచ్చారు. హబక్కూ తను నీ యొక్క